రైతులందరికీ నమస్కారం అండి. మాది వచ్చేసి గురజాల పద్మజ సీడ్స్. నా పేరు శ్రీనివాసరావు అండి. ఈరోజు వచ్చేసి మనం మార్చి 20వ తారీఖు అండి 2026. ఇది వచ్చేసి జోనం చుండూరు అనే గ్రామంలో ఉన్నాం. నమస్తే బాబాయ్. మీ పేరు? వేల్పూర్ నాగరాజు. వేల్పూర్ నాగరాజు. ఊరు పేరు? గుంటూరు రూరల్ మండలం చౌడవరం చివరి జోనం చుండూరు. జోనం చుండూరు. ఈ వెరైటీ పేరు ఏంది బాబాయ్? దివ్యతేజ. దివ్యతేజ. సిటీ సీడ్స్ వాళ్ళది దివ్యతేజ. దివ్యతేజ. ఎన్ని ఎకరాలు వేసారు? 2 ఎకరాలు వేసాము. 2 ఎకరాలు. ఎలా ఉంది వెరైటీ? క్వాలిటీ బాగానే ఉంది. ఇప్పుడు ఈ కోత ఎకరం కోత కోసం ఫస్ట్ కోత మొత్తం వచ్చి ఇప్పుడు 25 క్వింటాలు చిల్లర అవుతాయి కాయలు అనుకుంటున్నాం. మొత్తం కలిపి 30 అవుతాయి ఫస్ట్ కోత. గ్యారెంటీగా అవుతాయి. ఇంకా చేలో ఎంత ఉంటుంది అది కాకుండా చేలో మళ్ళీ కోత ఈసారి వచ్చి ఒక ఎకరానికి వచ్చి 10 నుంచి 12 దాకా రావచ్చు. ఏదైనా 30-35 క్వింటాలు ఈసారి 10 నుంచి 12 దాకా రావచ్చు. ఈసారి వచ్చి ఎకరానికి మొత్తం మీద ఎంత అవుతుంది? ఎకరానికి 35-40 కాసుకొని 35-40 అయితే ఎకరానికి వస్తుంది. వెరైటీలో మీకు నచ్చిన లక్షణాలు ఏంటి బాబాయ్? సైజ్ కాయ సైజ్ ఉంది, క్వాలిటీ ఉంది. ఈ బొబ్బర్ లేదు. బొబ్బర్ తక్కువ, చాలా తక్కువ. ఈ సంవత్సరం కొద్దిగా ట్రిప్స్ ఎక్కువ అటాక్ అయ్యి బాగా ముడుచుకుపోయింది కదా. ఈ వెరైటీలో లక్షణాలు నల్లి కూడా ఆగింది. నల్లి కూడా ఆగింది. బొబ్బర్ లేదు. బొబ్బర్ చాలా తక్కువ. ఏడన్నా 2 చెట్లు 1 చెట్లు కనపడుతుంది తప్పితే లేదు. పోయిన సంవత్సరం బొబ్బర్ బాగుంది. ఈ సంవత్సరం బొబ్బర్ ఏం లేదు. క్వాలిటీ బాగుంది. ఏ దగ్గర ఇత్తనం రైతుకి. ఇంకా రైతులకు మీకు ఇంకొక విషయం ఏంటంటే రైతులకు అందరికీ నమస్కారం అండి. నేను రైతునేను. ఈ ఇత్తనం తక్కువ వేసి ఎక్కువ చెప్పి రైతును మోసం చేయడానికి నేను రైతును మోసం చేయాల్సినంత అవసరం లేదు. నెంబర్ 1 క్వాలిటీ సూపర్గా పండింది. ఇత్తనం తీసుకొచ్చా. ఈ సంవత్సరం నేను కొత్తగా వేసాను. బాగా పండింది. ఇబ్బంది ఏం లేదు. రారు గురించి కానీ ఇత్తనం గురించి కానీ. ఈ బొబ్బర్ ఏం లేదు. నల్లి కూడా చాలా తక్కువగా ఉంది. మనం వాడే మందులు కూడా నల్లి బాగా కంట్రోల్ అయింది. పంట బాగా పండింది. చేలో వచ్చి రైతులందరూ చూసుకున్నారు. చూసి బాగుంది క్వాలిటీ. ఇప్పుడు ఈ ఇత్తనం ఈ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసి ఉంటారు మొత్తం? ఈ ఊళ్ళోనా ఒక 10-12 ఎకరాలు. అందరికి ఇలానే కాసింది? అందరికి ఇలానే కాసింది. అందరూ హ్యాపీగానే ఉన్నారు? అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఇంకా ఏమైనా చెప్పగలుగుతారు రైతులకి మీరు? రైతులకి బాగా పండింది, పర్లేదు. అందరూ వేసుకోవచ్చు. విత్తనం వేసుకోవచ్చు. బాగా పండింది. పంట ఇబ్బంది ఏం లేదు. దాని గురించి ఆలోచించాల్సిన కూడా అవసరం కూడా ఏం లేదు. కలంలో కాయలు ఉన్నాయి. మన రైతులకు అర్థం చెప్పుకోవాల్సినంత అవసరం లేదు. మనం రైతులే. ఒక రైతు మోసం చేయాల్సినంత అవసరం ఏం లేదు. దీంట్లో నెంబర్ 1 క్వాలిటీ బాగా పండింది. బాగుంది. కొద్దిగా పొడుగుందండి. సైజు ఉంది. రంగు బాగుంది. మీరు కూడా కాయలు పట్టుకోండి. ఇదివరకు తేజ అంటే బాగా కురసగా ఉండేది. కొద్దిగా సైజు బాగుంది. క్వాలిటీ బాగుంది. ఇప్పుడు ఎండిన కాయలు కూడా ఉన్నాయి కదా. ఎండిన తర్వాత ముడత ఏం రాలేదుగా? తొక్కుతారు కూడా ఇవ్వాలి రేపులో. అవి కూడా బాగుంది. కాయ ముడత ఏం రాలా. కాయ సైన్ బాగుంది. కాయ కలర్ గానీ సైజు గానీ అంతా సూపర్. మార్కెట్ లో కూడా మంచి డీలక్స్ రేట్ పడింది. ఇప్పుడు 4 రోజులు సెలవు కాబట్టి ఇక్కడ వచ్చి బేరగాలు కొంచెం తక్కువ అడుగుతున్నారు. కానీ మామూలుగా అయితే మార్కెట్ తీసుకెళ్తే మంచి టాప్ రేట్ పడింది. పర్లేదు. క్వాలిటీ బాగుంది.